కంటే కూడా పక్షులని, జంతువులని, పువ్వులని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదూ. వాటిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇంత సౌందర్యం దేవుడు వాటికి ఇచ్చాడు కదా. అవి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవు, ఏ విధమైన సౌందర్య రహస్యాలు ఉండవు. దేవుని మహాత్యం మట్టుకే కనిపిస్తుంది కదండి. కొంతమంది అలా చూసి సంతోషిస్తారు, కానీ కొంతమందికి అలవాటైపోతుంది. అలా అలవాటైన ఒక యువకుడు కొంచెం స్థలం తీసుకుని దాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి ఏదైనా అత్యంత సౌందర్యంగా ఉంది అంటే ఆ పూలని ఆ భాగంలో నాటడం మొదలెట్టాడు. అలా ఆ స్థలమంతా పూల తోటగా మారిపోయింది. అలా తను ఉన్న చోటే కాక ప్రపంచంలోకెల్లా ఎక్కడెక్కడ అందమైన పువ్వులు కనిపించాయో వాటిని తెప్పించేవాడు. అలా తోటంతా నిండిపోయింది. అటు నుంచి వెళ్ళేవాళ్ళు ఒక్కరు ఇద్దరు చూసి చూసి అలా జనాలు పోగయ్యారు. సాయంకాలం కాగానే ఆ పూల తోటికి వచ్చి సేద తీరేవాళ్ళు. కానీ ఆ తోట ఎవరితో మటుకు ఎవ్వరికీ తెలియదు. అది గమనించి ఆ యువకుడు తోట బయట ఈ పువ్వులు చూడడానికి మటుకే దయచేసి తుంచకూడదు అని రాయించి పెట్టాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒక పువ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఎలా చెప్పగలం అంటూ వాళ్ళకు తోచినట్టుగా వర్ణిస్తూ ఉండగా ఒక 35 ఏళ్ళ అందమైన యువకుడు టక్కున అది తుంచేసుకుని చూస్తున్నాడు. అంతే, అందరి చూపు అతనిపైన. ఇంకా ఆలోచించండి. ఏమయ్యా, చూస్తే చదువుకున్నట్లున్నావు, ఆ మాత్రం తెలీదు, బయట చదవలేదా, మేమంతా పిచ్చోళ్ళమా, మాకు తెలీదా తుంచాలని, ఏమనుకుంటున్నావు, ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా అని నిందిస్తున్నారు. అందరూ అలా చూస్తుండగా ఒక నిమిషం నిశ్శబ్దం తరువాత ఆ అందమైన యువకుడు నాటిన వానికి తుంచడానికి ఎవరి పర్మిషన్ కావాలి అని ముందుకెళ్ళిపోయాడు. అందరికీ ఒక నిమిషం నోట మాట రాలేదు. ఎంత నిజం కదండి. దేవుడు కూడా మనుషులను చూసి ఇష్టపడనంతగా అనిపించినప్పుడు దగ్గరికి తీసుకుంటాడేమో కదూ. చిన్నపిల్లలు ఆడుతుంటే చాలా ముద్దొస్తుంది, అలా అని మనం వాళ్ళని దూరం ఉంచలేం. పిల్లలు తుంటరి పనులు చేసినప్పుడు ముద్దొచ్చినప్పుడు టక్కున ఎత్తుకుని గట్టిగా గుండెకు హత్తుకుంటాము. కానీ అదే దేవుడు చేస్తే నిందిస్తాం. వదండి, వాళ్ళని ఎక్కడైనా ప్రశాంతంగా ఉండనిద్దాం. ఒకవేళ మనం వాళ్ళ గురించి, వాళ్ళ కోసం ఏడ్చినా ఆలోచించినా ఆ రాత్రి తప్పకుండా ఏదో ఒక విధంగా మన కలలోనో భ్రమగానో కనిపిస్తారు. పాపం కలత చెందుతుండొచ్చు కదా. అక్కడైనా వాళ్ళని ప్రశాంతంగా ఉండనిద్దాం. నిస్తాం. ఏదో ఒక రోజు మనం కలుస్తాం కదా. ఏమంటారు?